ఈ రోజు ఒక మహిళ ఉండి మన రాష్ట్రంలో 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతిరోజు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, అటకెక్కిన హామీల గురించి మాట్లాడుతూ, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ, కేసీఆర్ గారిని నిలదీస్తూ, మీరు రుణమాఫీ చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నారు, ఎక్కడుంది? ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా పోయింది. ఇంటికో ఉద్యోగం అన్నారు, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, ఉచితంగానే ఎరువులు అన్నారు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నారు. ఇలా 1 కాదు 2 కాదు, పోడు భూములకు పట్టాలన్నారు. ప్రతి వర్గాన్ని మోసం చేశారు కదా కేసీఆర్ సారు అని మేము ప్రతిరోజు లేవనెత్తాము. ప్రతిరోజు ఈ అంశాలను గురించి మాట్లాడాము. ఇది తప్ప? మేము ప్రజల పక్షాన నిలబడ్డాము. ఈ రోజు తప్ప? మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేదా? ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఆఫ్ఘనిస్తానా? కేసీఆర్ గారు తాలిబానా? టిఆర్ఎస్ పార్టీ తాలిబాన్ సైన్యమా? మేము ప్రతిరోజు శాంతియుతంగా పర్మిషన్ తో పాటి మేము 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే అడుగడుగున మా ఫ్లెక్సీలు కాల్చడం, మమ్మల్ని అడ్డుకోవడం, మాకు అగెయిన్స్ట్ గా నినాదాలు చేయడం, లేకపోతే ఏదో ఒక రకంగా మాకు ఇబ్బందులు పెట్టడం, లేకపోతే నా మీద కేసులు పెట్టడం, ఇలాంటివి చేయడమే కాకుండా నిన్న నర్సంపేటలో ఘోరాతి ఘోరంగా నా బస్సును, నేను ఉండే బస్సును కూడా కాల్ చేసి బస్సును అద్దాలను పగలగొట్టి, బండ్లు పక్కనుంటే ఆ బండ్ల అద్దాలు కూడా పగలగొట్టి, మా వాళ్ళ మీద బండ్లు పోనిచ్చి రాడ్లతో కొట్టి పిచ్చి పిచ్చిగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కూడా అక్కడే స్వయంగా ఉండి ఇంత భయంకరంగా బీభత్సం సృష్టించితే వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మీద ఏ కేసులు లేవు. నన్ను దోషం చేసి నేనేదో తప్పు చేసినట్టు నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నన్ను ఎందుకు హైదరాబాద్ కు తీసుకొచ్చారు సీఎం సారు అని మీరు, మీ దుండగులు, మీ టిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గూండాలు ఉన్నారో చూడండి. మీ టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నది ఒకప్పుడు ఉన్నట్లు ఉద్యమకారులు కాదు, ఉద్యమకారులు అందరినీ పంపేశారు. ఇప్పుడు ఉన్నది స్వార్థపరులు, ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడు ఉన్న కార్యకర్తలు మొత్తం అందరూ గూండాలి. మీ గూండాలు ఎంత బీభత్సం సృష్టించారో చూడండి అని ఈ రోజు మేము ఆ బస్సును, ఆ పగలగొట్టిన బండ్లను కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్లాలని అనుకున్నాం. కానీ ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళలేదు, ఆ దరితాపుల కూడా వెళ్ళలేదు. ఎక్కడో మధ్యలోనే మమ్మల్ని ఆపేసి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, మేము ట్రాఫిక్ జామ్ కలిగించలేదు. విజువల్స్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది, బస్సు రోడ్డుకి ఒక్క లేన్ లో మాత్రమే ఉంది. నేను డ్రైవ్ చేస్తున్న బండి ఆ బస్సుకు ముందు ఉంది, అంతే. మేమందరం ఒక లేన్ లోనే ఉన్నాం. పోలీసుల బండి వచ్చి మమ్మల్ని అడ్డుకోవాలని మొత్తం బండ్లన్నీ అడ్డం పెట్టేశారు. అన్ని లేన్లను బ్లాక్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నర్సంపేటలోనైనా సృష్టించింది టిఆర్ఎస్ పార్టీయే. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్స్క్యూజ్ చూపించి ఆ బహానా చెప్పి మళ్ళా నన్ను అరెస్ట్ చేసింది ఈ పార్టీయే. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, పోలీసులు వాళ్ళ పల్లెలాగా వాడుకుంటూ అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా మళ్ళా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని సృష్టించి ట్రాఫిక్ జామ్ కు అడ్డం పెట్టింది వాళ్ళే మళ్ళీ సృష్టించి మళ్ళీ నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా మా వాళ్ళను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అసలు ఒక మనిషి అయితే అసలు నడవలేకుండానే పోతున్నాడు. చూడండి చూడండి, బూట్ కాళ్ళతో కాలు మీద తంతే ఎన్ని ఏట్లేస్తే యాంకిల్ బెనికింది, తొడ మీద వాసింది. ఈ బట్టలు చూడండి, ఈ బట్టలు చూడండి, చింపినవి చూడండి. ఈయన వయసు 61 సంవత్సరాలు. పోలీసులకు ఇంగితం ఉందా? తీసుకెళ్లాక అరెస్ట్ చేశాక కొట్టాల్సిన అవసరం ఏముంది? కొట్టాల్సిన పని లేదు కదా, అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేసినాక కూడా మా వాళ్ళ మీద ఎందుకు కక్ష తీసుకున్నారని అడుగుతున్నాం. మీరు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాకపోతే, మీరు టిఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకోకపోతే ఎందుకు మా వాళ్ళని అసాల్ట్, ఎందుకు ఇంత భయంకరంగా ఎందుకు కొట్టారు అని అడుగుతున్నాం. శ్రీనివాసన్ చూస్తే ఇక్కడ ఈ మరక కూడా కనిపిస్తుంది. పొద్దునైతే ఇదంతా ఈ సెక్షన్ మొత్తం ఎర్రగా కందిపోయింది. 20 దెబ్బలైనా వేసుంటారు. అరెస్ట్ చేసిన తర్వాత కొట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల పని ఏంది? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కోర్టు ముందర ప్రజెంట్ చేయాలి. కొట్టాల్సిన పని ఏముంది అని అడుగుతున్నాం పోలీసుని. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్ఎస్ఎస్ పార్టీ ఎలా తయారయ్యిందో బీజేపీ పార్టీకి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ స్టేట్ పోలీసు కాదు, ఇది టీఆర్ఎస్ పోలీస్ లాగా తయారైంది. ఎందుకు అని అడుగుతున్నాం. మీకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదా? మీకు ప్రజలు కదా జీతాలు ఇస్తున్నది. మీరు స్వేరింగ్ చేసినప్పుడు ఏం స్వేర్ చేస్తారు? మీరు ప్రజలకు సేవ చేస్తామని కదా స్వేర్ చేస్తారు. మేము ప్రజల పక్షాన కొట్లాడుతుంటే మా మీద కక్ష తీర్చుకుంటారా? బుద్ధుండాలి కదా ఎవరికైనా కూడా, పోలీసులకైనా, టీఆర్ఎస్ పార్టీకైనా, కేసీఆర్ గారికైనా ఏమి చేస్తున్నామో అన్న ఇంగితం అన్నా ఉండాలి కదా. ఏం చేస్తున్నారు? ఈరోజు బంది పోట్ల రాష్ట్ర సమితిగా తయారైంది.
ముమ్మాటికి ఇది బందిపోట్ల పార్టీ. ఏ మాత్రం సోయి లేకుండా ప్రజలకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాము, ఎన్ని వాగ్దానాలను నిలబెట్టుకున్నాము, ప్రజలు మమ్మల్ని చూస్తున్నారే అన్న ఇంగితం కూడా లేకుండా ఒక్క రోజైనా మీరు ఎలక్షన్లు లేనప్పుడు ఒక్క రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళారా? ఒక్క రోజైనా ఒక్క పూటైనా ప్రజలతో మాట్లాడారా? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ రోజో గంట సేపు ప్రజలు ఎవరైనా పోయి కలిసే అవకాశం ఉన్నింది కదా. మీకు ఆ దమ్ముందా? ప్రజా దర్బార్ మీ జీవితానికి ఒక్క రోజైనా చేసిండ్రా? అసలు సెక్రటేరియట్ పోయిన ముఖమేనా మీది? ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకున్న జన్మేనా మీది? ఎందుకు మీకు జన్మ? ఎందుకు మీకు ఆ పదవి? కట్టుకోబోతారా? చచ్చిపోయినట్టు ఇవన్నీ తీసుకుపోతారా? కాళేశ్వరంలో 70,000 కోట్ల అవినీతి జరిగింది. ఎవరు పట్టించుకుంటున్నారు? మాట్లాడుతున్న ఏకైక పార్టీ మేము కదా. మమ్మల్ని బెదిరించినా, మమ్మల్ని భయపెట్టినా, మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, మమ్మల్ని కొట్టినా, మా వాళ్ళను కొట్టినా, మా సామాన్లను బండ్లను అన్ని నాశనం చేసినా కూడా ఈ రోజు ఎందుకు నిలబడుతున్నాము మేము ప్రజల పక్షాన? ఎందుకు మాట్లాడుతున్నాము మేము అవినీతి గురించి? మేము మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాము? కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు? బీజేపీ పార్టీ ఎప్పుడొచ్చినా చెప్తుంది కదా కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు కేసీఆర్ గారు అని. మరి ఎందుకు కేసులు వేయడం లేదు? ఎందుకు ఎంక్వైరీలు చేయడం లేదు? ఒక్క మేము తప్ప ఎవరైనా కూడా ఒక అవినీతి గురించి అయితేనేమి, ఒక వాగ్దానం ఎందుకు నిలబెట్టుకోవడం లేదని అయితేనేమి, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఎంత అవినీతి చేస్తున్నాడు అని ప్రతి నియోజకవర్గంలో మాట్లాడడం అయితేనేమి, ఒక మేము తప్ప ఎవరైనా చేస్తున్నారా మన రాష్ట్రంలో? ప్రజలందరూ గమనించాలి. ఈ గూండాల రాజ్యం తెలంగాణకు తగదు. ఈ గూండాల రాజ్యం, ఈ దోపిడీ రాజ్యం తెలంగాణ ప్రజలకు తగదు. బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఆగం చేశాడు. కుక్కలు చింపిన విస్తరగా తయారైంది. 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు. ప్రతి సంవత్సరము 17,000 కోట్లు వడ్డీయే కడుతున్నా. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇక కాళేశ్వరంలో చేసిన లోన్లు కూడా యాడ్ అయితే 13,000 కోట్లు మళ్ళీ యాడ్ అవుతుంది. దానికి ఎలా కట్టాలి? ఇంత డబ్బు ఎక్కడ తేవాలి? ఇంత అప్పులు వడ్డీలు కట్టాలంటే మళ్ళీ అప్పులు తెచ్చి ఈ వడ్డీలు కట్టాలి. ఎవరు పట్టించుకుంటున్నారు మన రాష్ట్రం గురించి? ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? మేము ఆలోచించి మేము ఇంతగా పోరాడుతుంటే, ఒక మహిళ ఉండి ఎండనక వాననక మేము పాదయాత్ర చేస్తుంటే, మేము నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా ఇంటిని పక్కన పెట్టి 3,500 కిలోమీటర్లు రోడ్ల మీదనే బతుకుతుంటే మా మీద దాడి చేస్తారా? మా బస్సులు కాలుస్తారా? మమ్మల్ని కొడతారా? మా వాళ్ళను కొడతారా? మనుషులేనా? మృగాలు కాదా మీరు? ఒక్కసారి అద్దంలో చూసుకోండి, మీకు మృగమే కనిపిస్తుంది. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు నాయకులు కార్యకర్తలు లేరు, ఓన్లీ గూండాలే. గూండాల పార్టీ, బందిపోట్ల రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ. చాలా రోజులు సో అక్కడ వరంగల్లోనే ఇన్సిడెంట్ కావడానికి మెయిన్ రీజన్ ఏమన్నా? వరంగల్లోనే కాదమ్మా, ప్రతి చోట మాకు అపోజిషన్ వస్తూనే ఉంది, ఫ్లెక్సీలు తగలబెడుతూనే ఉన్నారు. వరంగల్లో ఎందుకు అయ్యింది అంటే 3,500 కిలోమీటర్లు దాటడం జరిగింది. ప్రజల నుంచి మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇక ఏదో ఒకటి చేసి ఈ యాత్రను ఆపితే తప్పితే టీఆర్ఎస్ పార్టీకి ఉనికి ఉండదు అని మాకు భయపడే కదా ఈ రోజు అరెస్టులు చేస్తున్నారు. మా యాత్ర ఆపాల్సిన అవసరం ఏముంది? అసలు మేము ఏమీ కాకపోతే అసలు మేము నాన్ ఎంటిటీ అంటున్నారు కదా, అసలు మాది పార్టీయే కాదంటున్నారు కదా, మేము చేసేది యాత్రే కాదంటున్నారు కదా. మరి అంత యాత్ర కానప్పుడు, అంత పార్టీ కానప్పుడు మా గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? మీకేం టైం పాస్ కావడం లేదా? మేము ఇంత ఆదరణ పొందుకున్నాము కాబట్టే కదా ఈ రోజు మమ్మల్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు సిగ్గుండాలి మొగాలా మీరు? అట్లా పచ్చి తెలంగాణ వ్యతిరేకులుగా ఉన్నటువంటి ఈ షర్మిల ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో శుద్ధులు చెప్తే ఎవరైనా నమ్ముతారా? అదేవిధంగా ఒక సంవత్సరం కాలం నుంచి మేము కూడా చూస్తా ఉన్నాం. సరే, తెలంగాణలో కానీ భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ మాట్లాడే భాష సంస్కారహీనంగా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడితే ఎవరైనా ఏమనరు. ఎమ్మెల్యేలను పట్టుకొని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, మంత్రులను పట్టుకొని అడ్డగోలుగా షర్మిల మాట్లాడుతున్నది. కొంతమంది షర్మిలకు సంబంధించి ఆడబిడ్డ అట్లంటారా ఇట్లంటారా? షర్మిల మాట్లాడే భాష ఆడపిల్లలు మాట్లాడే భాషనా? షర్మిల అనేట ఒక ఆడబిడ్డలాగా మాట్లాడుతుందా? నిన్న కోర్టు దగ్గర ఆమె మాట్లాడిన మాటలు కానీ, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా మొన్న నర్సంపేటలో ఆమె మాట్లాడిన మాటలు, చెన్నూరుకు వచ్చి నా మీద ఆమె మాట్లాడినటువంటి మాటలు, నర్సంపేటలో ఏమన్నది మా ఎమ్మెల్యేని పట్టుకొని నీకు మగతనం ఉందా అని మాట్లాడుతుంది. ఒక ఆడపిల్ల మాట్లాడే మాట నాది. అదేవిధంగా నా దగ్గరకు వచ్చి చెన్నూరులో అడ్డగోలుగా నా మీద 3 రోజులు మాట్లాడింది. మా కార్యకర్తలను తంతమని చెప్పి రెడీ అయితే మా యూత్ అంతా నేను ఆపలేక తలబట్టుకున్నా, ప్రామిస్ చెప్తున్నా. ఆపలేక 3 రోజులు నేను చాలా ఇబ్బందులు పడ్డా. అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మా కార్యకర్తలను ఆపుకొని ఎక్కడ కూడా ఏం జరగకుండా ఓపిక పట్టినాం. మాకు కూడా ఓపికకు సహనానికి హద్దు ఉంటాయిగా. ఇవాళ మా కార్యకర్తలంతా కూడా, మా యూత్ అంతా కూడా, లక్షల మంది వాళ్ళంతా కూడా ఈమె మాట్లాడుతున్నటువంటి మాటలు,
ఈమె చేస్తున్నటువంటి కారు కూతలు, ఈమె వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాన్ని చూసి అందరు కూడా చాలా కోప్పడుతున్నారు. ఆ క్రమంలో నర్సంపేటలో జరిగినటువంటి సంఘటన. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళంటే చాలా కోపం తెలంగాణ సమాజంలో ఉంది, తెలంగాణ జనాల్లో ఉంది. కారణం నంద్యాల బహిరంగ సభలో ఆనాడు రాజశేఖర రెడ్డి మాట్లాడినటువంటి తీరు. హైదరాబాద్ పోవాలంటే వీసా తీసుకొని పోవాల్సి వస్తుంది, పాస్పోర్ట్ అడుగుతారు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు. వీళ్ళ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినటువంటి, పార్లమెంట్ వేదికగా ఆందోళనలు చేసినటువంటి తీరు. అదేవిధంగా వీళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈమె భర్త బయ్యారం గనుల్ని వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవాలని ప్రయత్నించినటువంటి తీరు. హైదరాబాద్ లో రంగారెడ్డిలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వీళ్ళు కబ్జాలు, వీళ్ళ గుండాలు కబ్జాలు చేసినటువంటి తీరు. ఇదంతా తెలంగాణ సమాజం కళ్ళ ముందర ఉన్నది. అందుకని వాళ్ళ తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వీళ్ళ చేష్టలు చూసి ఇవాళ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఆ క్రమంలోనే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మేము కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కూడా ఆపి అలసిపోయినాం. మా క్యాడర్ను మేము కూడా ఆపుకొని అలసిపోయినాం. మేము కూడా ఎంత నొప్పిక పడతాం, మా క్యాడర్ కూడా ఎంత నొప్పిక పడతారు. ఇప్పటికి కూడా నేను మళ్ళీ తెలియజేస్తా ఉన్నా, రాబోయే రోజుల్లో కూడా ఏమన్నా జరిగితే మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇందాక నేను వస్తూ ఆమె ట్వీట్ చూసిన, ఆమె ఏం మాట్లాడింది, ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఇప్పుడే ట్వీట్ చేసింది. ఆమె కేసీఆర్ గారిని పట్టుకొని తాలిబాన్ అని చెప్పి ట్వీట్ చేసింది. అంటే సంస్కారహీనంగా ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడి, ఏది పడుతుంది మాట్లాడి, ఇక ఆమె ఏదైతే అదే ఏది పడుతుంది ఆమె మాట్లాడుతుంది, ఇక ఎవరు ఆమెను ఏమనొద్దా? ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఆమె సంస్కారహీనంగా ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడినా ఇక ఎవరు ఏమనొద్దు, చేతులు ముడుచుకొని కూర్చోవాలి. తెలంగాణలో పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ మా గడ్డ మీద ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యేలను, మంత్రులను మగతనం ఉందా అని ఒకరిని తిడుతుంది, దొంగ అని ఇంకొకరిని అంటది, గజ దొంగ అని ఇంకొకరిని అంటది. అసలు దొంగలు ఎవరు తెలియదు తెలంగాణ సమాజానికి. మా కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు ఎత్తుకపోయిన నీళ్ల దొంగలు మీ కుటుంబం అని చెప్పి గతంలో తెలంగాణ సమాజంలో అందరు మాట్లాడిందే కదా. ఇవాళ మీరు వచ్చి తెలంగాణలో ఎమ్మెల్యేలను పట్టుకొని, మంత్రులను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి తీరు డెఫినెట్ గా తెలంగాణ సమాజం ఇష్టపడతలేదు. కొంతమందిని పట్టుకొని చెప్పులతో కొడతామని చెప్పి మాట్లాడతారు కొంతమంది ఎమ్మెల్యేల మీద, ఇంకా కొంతమందికి మగతనం ఉందా అని మాట్లాడుతుంది. కాబట్టి ఇట్లా అడ్డగోలుగా ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు బాగాలేదు. ఇంకో మాట కూడా నేను అడుగుతున్నా, అసలు ఎవరి షర్మిల? కనీసం ఆమె జిందగీలో సర్పంచ్ అయిందా, ఓ ఎంపీటీస్ అయిందా, ఓ ఎమ్మెల్యే అయిందా? ఏంది ఆమె అర్హత? అసలు ఆమెకి ఏం తెలుసు తెలంగాణ సమాజం, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఆరాటం? ఆమెకి ఏం తెలుసు? ఆమెకి ఏం ఎరుక? ఇవాళ మేము గడిచిన 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రగతి కోసము, రాష్ట్ర పురోగతి కోసము మేము అన్నిటినీ పంటి కింద బిగువన పట్టుకొని ఇవాళ రాష్ట్ర ప్రజానీకం శ్రేయస్సే లక్ష్యంగా మేము పనిచేసుకుంటూ పోతున్నాం. ఇట్లా కొంతమంది వచ్చి మా అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినా మా అటెన్షన్ డైవర్ట్ కానివ్వకుండా మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు మేము మంచిగా పనిచేసుకుంటూ పోతున్నాం. ఇవాళ కొంతమంది కిరాయి మనుషులను పట్టుకొని షర్మిల లాంటి పరాయి వాళ్ళు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తోలు బొమ్మలాట ఆడతామంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. ఇవాళ కుండబద్దలు, మీ జిమ్మిక్కులు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్నా. నేను తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, పరాయి వాళ్ళు వచ్చి ఇక్కడ కిరాయి మనుషులను, కిరాయి బృందాలను తీసుకొచ్చి ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మలాటల్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ప్రజానీకం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వీళ్ళెవరు, వీళ్ళు ఎన్నుకున్నది ఎవరు, వీళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు డ్రామాలు చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.